హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేను మీ భారతి. వెల్కమ్ టు మై ఛానల్. మనం అడవి ఆమె నేను అనే పత్తుల ప్రసాదరావు గారి నవల చెప్పుకుంటున్నాం కదా. ఇప్పుడు 5వ భాగం చెప్పుకుందాం. అడవిలో వాళ్ళతో పాటు మనము ప్రయాణిస్తున్నాం కదా, ఒక చిరుతను కూడా చూసాం. ఇప్పుడు అడవిలో ఇంకేం జరిగిందో చూద్దాం రండి. వెళ్ళే ముందు మనం అడవిలో ప్రయాణించే ముందు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకే. అడవి చాలా భయంకరంగా ఉంది. చెట్లు పాచిపట్టి ఉన్నాయి, పచ్చగా నీరు కారుతూ ఉన్నాయి. నేల కూడా అలాగే ఉంది. 4 వీలర్ గేర్ వేసినా కూడా పల్లం వైపు లాగుతోంది. అందుకని తనను జాగ్రత్తగా కూర్చొని గట్టిగా పట్టుకోమన్నాను. తాను సరే అంది. నేనంత సీరియస్గా చెప్పేటప్పటికీ తన నుదురు ముడిపడింది. ఏమీ మాట్లాడలేదు. ఇంకా పొద్దుగూకలేదు, కానీ ఇది పొద్దు కనిపించినంతటి అడవి. దారి అంటూ ఏమీ లేదు. చెట్ల మధ్య నుంచి దారి చూసుకుని పోవడమే అంతే. ఒక్కోసారి ఇక్కడ పొడి నేల ఉంటుంది, కానీ ఈరోజు మాత్రం పెద్ద వాన కురిసినట్టుంది. మేము వచ్చే ముందే కురిసినట్టుంది. అందువల్ల టైర్లకు ఎంత బటన్ ఉన్నా కూడా జార కొడుతూనే ఉంది. వాహనాన్ని ఒక చెట్టు మొదల వరకు జారనిచ్చి ఆపేసి హ్యాండ్ బ్రేక్ వేసి తనను స్టీరింగ్ మీదకి రమ్మని చెప్పి నేను కిందకి దిగి బ్రేక్ మీద కాలు పెట్టి కూర్చోమని చెప్పాను. తాను బ్రేక్ గట్టిగా నొక్కి పెట్టి కూర్చుంది. నేను వెనక డోర్ తీసి వెనక టైర్లు వెనక్కి జారకుండా సేఫ్టీ స్టాండ్లని దిగగొట్టినాను. అలాగే ఎడం పక్క కూడా సేఫ్టీ రాడ్లు కొట్టాను. అంతేకాకుండా ఎడం వైపు ఉండే టైరు 2 టైర్లకు కింద పక్కన కొంత గుంత తీసి లాక్ చేసేట్టు బిగించే 4 చెక్క ముక్కలను కొట్టాను. 2 పెద్ద తాళ్లు తీసుకుని కుడివైపు 2 చెట్లకి రెండింటికి కట్టబోతుంటే అవి జారుతున్నాయి. నేను కూడా చాలా జాగ్రత్తగా నడుస్తున్నాను. నా బూట్లకి మేకుల్లాంటివి ఉన్నాయి కాబట్టి అడుగు కాస్త ఖచ్చితంగా పడుతున్నాయి. ఆ తాళ్లు నిలబడాలంటే ఏం చేయాలో నాకు తెలుసు. 2 పెద్ద పెద్ద మేకులంటే కడ్డీలాగా ఉండే వాటిని తీసుకొని చెట్టు లోపలికి దించి ఆ మేకు ఒక రౌండ్ చుట్టి తాడు గట్టిగా కట్టాను. ఆ తాడు నైలాను నూలు కలిపి చేసిన తాడు కాబట్టి ఏనుగులు వచ్చి లాగినా తెగవు. నేను వాహనం దగ్గరకు వచ్చి ఇంజిన్ ఆఫ్ చేయమని చెప్పాను. తాను బ్రేక్ మీద కాలు తీయకుండానే ఆఫ్ చేసింది. నేను ఇప్పుడు బ్రేక్ మీద కాలు తీయి, పర్వాలేదు అన్నాను. తాను తీసింది. బండి కొంచెం ఎడం వైపుకు ఆనింది. అంటే ఆ సేఫ్టీ స్టాండ్లకు చక్కగా ఆనిందన్నమాట. తనని అక్కడే కూర్చోమని చెప్పి వాహనాన్ని గట్టిగా కుదిపే ప్రయత్నం చేశాను. అది కొంచెం కూడా కదలలేదు. ఇక కదలదని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత తనను తన సీట్లోకి వెళ్ళమని చెప్పి నేను స్టీరింగ్ ముందు కూర్చుని ఈ రోజుకి ఇక్కడే, రాత్రికి నేల కొంచెం ఆరుతుంది, ఇంకా ఆరలేదనుకో దానికో ప్రత్యామ్నాయం ఉంది అన్నాను. ఏంటది అంది. చెప్పడం ఎందుకు, చేసి చూపెడతాను కదా అన్నాను. ఏం చెప్తే నీ సొమ్మేమైనా పోతుందా అంది. అదేంటి చెప్తే నువ్వు భయపడతావు అన్నాను. ఇంతకంటే భయమా అంది. ఇదే ఉంది అన్నాను. కొంచెం పట్టు తప్పకుండా నేను కాలు మీద బ్రేక్ వేయకుండా ఉంటే నీ బండి వెళ్ళి లోయలో పడిపోయేది తెలుసా అంది. అమ్మయ్య, అదేదో సామెతలాగా ఉంది. నేను కష్టపడి వాహనాన్ని నిలిపి దాన్ని బంధిస్తే సేఫ్ సైడ్కు కాలు పెట్టమన్నందుకు నేను చేసిందంతా ఆ నీళ్ల వంకలో కొట్టుకుపోయింది కదా అన్నాను. అదేం కాదు, నేను కాళ్ళు పెట్టడం వల్లనే నువ్వు తాళ్ళు కట్టుకోగలిగావు. నన్ను మెచ్చుకొని తీరాలి అంది. నీకు దండం పెడతా, నీ వల్లనే ఇది ఆగింది. లేకపోయి ఉంటే నువ్వు ఈ చెట్టు దగ్గరే ఉండేదానివి. నేను నా వాహనం దొర్లుకుంటూ దొర్లు పుచ్చకాయ దొర్లకుంటూ దోసకాయ అని పాడుకుంటూ అంటుంటే చాలు, ఇంకా చాలే ఆపు. చుట్టూ చూడు, ఏమీ కనిపించడం లేదు. వెలుగు అసలు లేదు. లైట్లు ఎందుకు ఆర్పేశావు అని అంది. నేను లోపల అద్దాలకు ఉండే పరదాలు దించి లోపల కేబిన్ లైట్లు వేశాను. ఈ టైంలో బయట లైట్ వేయటం ప్రమాదకరం. ఎందుకంటే ఈ దట్టమైన అడవిలో ఈ సమయంలోనే ఒకవేళ క్రూర మృగాలు ఉంటే ఈ లైట్ని చూసి పొంచి ఉండి దాడి చేయడానికి ప్రయత్నిస్తాయి. మనం ఇప్పటి వరకు బస చేసిన ప్రాంతం వేరు, ఇప్పుడు బస చేసిన ప్రాంతం వేరు. చాలా జాగ్రత్తగా ఉండాలి. సరే కానీ ముందు మధ్య సీటులోకి వెళ్ళి నీ బెడ్రూమ్ నువ్వు సెట్ చేసుకుంటూ ఉండు. నేను చుట్టూ డేరా వేసి వస్తాను అన్నాను. మరి నీకు భయం లేదా అంది. నేను చుట్టూ చూసుకుంటూ చేస్తాను సేఫ్టీగా. డాగర్ పవర్ ఫుల్ టార్చ్ ఉందిగా. ఏదన్నా అలికిడైతే ఆ లైట్ వేస్తే
30 సెకండ్లు ఏ జంతువుకైనా కళ్ళు కనపడవు. అదే నా మొదటి ఆయుధం. దాని కళ్ళు కనిపించే లోపు నేను దాన్ని తరమడమో, నేను పారిపోయి వచ్చి ఇక్కడ కూర్చోడమో చేస్తానుగా అని చెప్పి డేరా కిట్ తీసుకుని ముందుగా మధ్య డోర్ వెనక వైపుగా ఆమెకు వాష్రూమ్ ఏర్పాటు చేశాను. గత రాత్రి బస చేసినప్పుడు వేసిన దానికంటే నేలకు 4 అడుగుల ఎత్తులో వేశాను. అది ప్రత్యేకంగా చేపించిన వాష్రూమ్, ఫోల్డబుల్, అత్యాధునిక సదుపాయాలతో తయారు చేయించాను. తను నిల్చుని నడుచుకుంటూ వెళ్ళొచ్చు, అలాంటి సదుపాయాలు కలది. వెనక పక్క కూడా ఒక చిన్న రూమ్ లాగా డేరా వేశాను. కుడిపక్క ఎప్పటిలాగే పోర్టబుల్ కిచెన్ ఏర్పాటు చేసి ఇంతకు ముందు వేసిన డేరా కాకుండా చాలా బలమైన డేరాను వేశాను. మేము బయటికి వెళ్ళలేము, ఎవ్వరూ లోపలికి రారు. అన్నీ గట్టిగా కట్టేసి వచ్చి వెనుక వైపు ఉన్న రూమ్ లాంటి దానిలోకి వెళ్ళి నా కోటు, గ్లౌజులు అన్నీ తగిలించి వచ్చి రిలాక్స్గా కూర్చున్నాను. తాను కూడా బెడ్రూమ్ సెటప్ చేసుకుని వచ్చింది. నేను వేసిన డేరా నేలకు అస్సలు తగలదు. నేల మీద నుంచి అసలు ఏమీ వచ్చేదానికి ఆస్కారం కూడా లేకుండా వేశాను. ఎందుకైనా మంచిదని చుట్టూ లోపల నుండే స్ప్రే కొట్టాను. తను నేను వంట సెటప్ ముందు కూర్చున్నాము. కాసేపు రెస్ట్ తీసుకో అంది. అదేంటి, నేనేం కష్టపడ్డానని అన్నాను. కష్టమంతా నువ్వే కదా పడింది. నేను ఎక్కడ కష్టపడతాను అని భయపడతాను అని నాకు ఆ మాత్రం తెలియదా? దేనికైనా ఒక హద్దు ఉంటుంది. నాలాగా నీది ప్రాణమేగా, నా కోసం ఇంత తెగించాలా అంది. అబ్బో, ఈ రకంగా కూడా మెచ్చుకుంటారని నాకు ఇప్పుడే తెలిసిందే అని మనసులో అనుకుంటూ పైకి అంటే తిట్ల జడి కురిపిస్తుందని అదేం కాదులే అన్నాను. సర్లే మరి ఏం తిందాం అంది. నాకైతే బాగా ఆకలిగా ఉంది. రోజులాగా ఆకులు, అలములు, రొట్టెలు, కట్టెలు, బ్రెడ్లు, జామ్లు నేను తినలేను. ఏదైనా కాస్త వెరైటీగా ఉంటే బాగుండు. అంటే ఏంటి, నా చేయి ఒకటి కాస్త కోసి బిర్యానీ చేయమంటావా అంది. చీచి, నేను మనుషులను తినను అన్నాను. కూరగాయలు కోయడానికి తీసుకున్న కత్తి నా వైపుకు చూపించి నేల మీద 3 సార్లు కొట్టింది. సరే, కాసేపు రెస్ట్ తీసుకో, నీకు వేడివేడి వెజిటబుల్ బిర్యానీ చేసి పెడతాను, దానిలోకి మంచి కుర్మా కూడా చేసి పెడతాను అంది. సరే, కుర్మానా, నా కర్మాను, ఏదో ఒకటి చేసి పెట్టు మనసులో అనుకుని పైకి మాత్రం చాలా బాగుంటుంది అని నొసలు ఎత్తి మరీ చూపించాను. ఏంటి వెటకారమా అంది. అంటే నేనంత వెటకారంగా అన్నానా అన్నాను. ఆ మాత్రం నేను గుర్తుపట్టలేను అనుకున్నావా? సావాసు దోషం మరి అంది. సరే, నేను ఏమైనా సహాయం చేయగలనా అన్నాను. నన్ను పని చేయకుండా మాట్లాడకుండా కూర్చుంటే అదే నువ్వు నాకు చేసే పెద్ద సహాయం అంది. నేను డ్రైవింగ్ క్యాబిన్లోకి వెళ్ళి గన్ తీసుకుని వచ్చి దాన్ని తుడుస్తూ కూర్చున్నాను. ఎందుకు ఈరోజు వేట చేస్తావా అంది. లేదు, ఇక్కడ ఇది అవసరం రావచ్చు, ఎందుకంటే ఇది చాలా డీప్ ఫారెస్ట్ కదా అన్నాను. ఎలా అంది. ఇక్కడ రోజ్ కుక్కలు అని ఉంటాయి. వాటికి వర్షాకాలం వచ్చిందంటే ఆహారం దొరకదు, ఎందుకంటే అవి సమూహంగా బతుకుతాయి. ఎండాకాలం అవన్నీ గుంపుగా వెళ్ళి ఆహారాన్ని సంపాదించుకుంటాయి. ఎండాకాలం అన్ని చోట్ల నీళ్లు దొరకవుగా, అందుకని ఏదన్నా నీళ్ల మడుగు ఉంటే దాని చుట్టూ రౌండప్ చేసి నీళ్లు తాగనిపోయే జంతువులకు కనిపించకుండా పొదల్లో దాక్కుని ఉంటాయి. ఏదన్నా జింకనో, కడినో, దుప్పో వస్తే అన్నీ ఒకదానికొకటి సైగ చేసుకుని వచ్చి చుట్టూ చేరి ఆ జీవి మీద దాడి చేసి తినేసి వెళ్ళిపోతాయి. అలాంటి సమయంలో నక్కలు వస్తే వాటి మీద కూడా దాడి చేస్తాయి. ఒక్కోసారి చిరుతపులికి కూడా ఇవి భయపడవు. వాటికి ఆహారం ముఖ్యం. దానికోసం ఎంత క్రూరంగానైనా వ్యవహరిస్తాయి. అలాంటప్పుడు మనుషులు ఒక్కడు పోతే అవి లెక్క చేయవు. ఒక 5-6 మంది పోతే గాని భయపడి పారిపోతాయి. అలా వేట చేసే వాటికి ఈ వర్షాలకు ఆహారం దొరకవు కదా, అవి ఏదో ఒకటి తిని కడుపు నింపుకోవడానికి ఎలాంటి ప్రయత్నమైనా చేస్తాయి అన్నాను. అయితే మన మీదకి కూడా వస్తాయేమో. వస్తే రానిలే, అవి తిని పోయినాక నీ వంట రుచి ఎలా ఉందో చెప్పలేవు అని అనగానే నా మీదకి చేతికి అందిన ఒక కూరగాయ విసిరింది. అది తగలకుండా పక్కకు జరిగాను. నీకు ఇంత సీరియస్లోనూ అంత జోకులు ఎలా వస్తాయి అంది. ఏమీ లేదు, ఏదో ఒకటి జరుగుతుందని భయపడకూడదు. జరిగేదాన్ని ఎదుర్కోవడమే తప్ప భయపడితే ఏమీ చేయలేము. అందుకే నేను దీన్ని సిద్ధం చేశాను అని టార్చ్ తీసుకొని గన్ లోడ్ చేసుకొని మా వాహనం ముందు ఉన్న డేరాకు ఉండే టార్పాల్ తీసి బయటకు చూశాను. చిమ్మ చీకటి. కాసేపు అక్కడే నిలబడుకున్నాను.
కాసేపటికి చీకటికి నా కళ్ళు అలవాటయ్యాయి. మెల్లగా అడుగు బయటికి వేశాను. ఎక్కడో ఏదో అలికిడి అవుతోంది. అడవి అంతా నిశ్శబ్దంగా ఉంది. కటిక చీకటిగా ఉంది. సమయానికి పక్షుల కూతులు వినిపించాలి. అంటే పక్షులు ఇక నివసించవేమో అనిపించింది. ఎందుకంటే పక్షులు వాటికి అన్నిటికీ అనుకూలమైన ప్రదేశాల్లో నివాసం ఉంటాయి. కొన్ని పక్షులు గూళ్ళు కట్టుకుంటాయి. గిజిగాడు అనే పక్షి ఎంత చక్కగా గూడు అల్లుకుంటుంది. ఆ పక్షి అందులో గుడ్డు పెట్టి వాటిని పొదిగి పిల్లల్ని చేస్తుంది. దాని తర్వాత ఆ గూడులో నుంచి పిల్లల్ని వెళ్ళగొడుతుంది. ఆ పిల్లలు వెళ్లే చోటికి వెళ్ళి గూడు కట్టుకుంటాయి. అంతేగాని తమకు జన్మనిచ్చిన వారు కట్టిన గూడులో ఉండవు. ఈ విషయానికి వస్తే మనుషుల కంటే ఆ పక్షులే గొప్పవి. వాటికి అంత మంచి నీతి ఉంది. అదే మనుషులైతే ఎవరి కట్టుకున్న ఇంటినో కబ్జా చేస్తారు దర్జాగా. కానీ ఆ పక్షులు అలా చేయవు. ఇంకొన్ని పక్షుల గూళ్ళే ఉండవు. వాటికి కర్మ సిద్ధాంతం తెలిసేమో. ఈ జన్మ శాశ్వతం కాదు, ఎప్పటికైనా చనిపోయేందుకు ఈ గూళ్ళు శాశ్వతమా అని భావిస్తాయేమో. అందుకే అవి చెట్ల కొమ్మల మీద బతుకుతుంటాయి. పగలంతా ఆహారాన్ని సంపాదించుకు వచ్చి తమకు అనువైన చోటుకు వచ్చి చేరుతాయి. ఇప్పుడు మేము విడిది చేసిన ప్రదేశంలో చెట్లు చాలా ఎత్తులో ఉన్నాయి. అవి పెద్ద చెట్ల మీద పక్షుల నివాసం ఉండవు. ఇలాంటి చోట ఎక్కువగా ఉండేది డేగలు, గుడ్లగూబలు మాత్రమే ఉంటాయి. భయంకరమైన అరుపులు అరుస్తాయి గుడ్లగూబలు. ఒక్కోసారి మనిషి అరిచినట్టే అరుస్తాయి. ఒక్కోసారి ఆ అరుపు వింటే గగుర్పొప్పు కలుగుతుంది. ఇలా పక్షుల గురించి ఆలోచించుకుంటూ కళ్ళు మిటకరించి చూస్తున్నాను. చూపు కొద్ది దూరమే సాగుతోంది. కానీ ఎక్కడో 2 క్రూర మృగాలు గర్జించుకుంటున్న చప్పుడు వినిపించింది. సందేహం లేదు, ఏదో ఉంది, మొత్తం మీద ఏదో జరుగుతోంది అనుకుంటూ మెల్లగా లోపలికి వెళ్ళి టార్పాలను తాడుతో కట్టి తాను వంట చేసే దగ్గరికి వెళ్తే గమగమా వాసన వస్తోంది. వెళ్ళి అలాగే తినేద్దామన్నంత రుచికరంగా అనిపిస్తోంది. నేను వెళ్లే సమయానికి తాను వంట పూర్తి చేసినట్టుంది. నాపీతో చేతులు తుడుచుకుంటోంది. నన్ను చూసి కళ్ళు ఎగరేసింది. వంట మంచి వాసన వేస్తోంది అని కళ్ళతోనే మెచ్చుకున్నాను. మెచ్చుకోలుకు బదులుగా ఒక సంతృప్తికరమైన నవ్వు నవ్వింది. నేను తన దగ్గరగా వెళ్ళి, త్వరగా నీ సేఫ్టీ కోట్ వేసుకుని పెద్ద షూ వేసుకో, మనం ఏదో ఒకటి చూడబోతున్నాము అని రహస్యంగా చెప్పినట్టు చెప్పాను. తాను మారు మాట్లాడకుండా చకచక్క సేఫ్టీ కోట్ వేసుకుంది. చేతులకు గ్లౌజులు వేసుకుని తలకు మఫ్లర్ చుట్టుకుంది. ఎందుకంటే బయటికి పోతే విపరీతమైన చలిగా ఉంది అని చెప్పాను. తనకు ఇంతసేపు హీటర్ ముందు కూర్చుని వంట చేసింది కాబట్టి తనకు అంత చలి తెలియలేదు. జంగిల్ షూ వేసుకుంది. ఒక డాగర్ తన చేతికి ఇచ్చాను. నేను తూటాల బాక్స్ తీసి మరో 2 తూటాలు కోటు జేబులో వేసుకున్నాను. నేను ముందుకు నడుస్తున్నాను. డేరాలో తను నన్ను అనుసరిస్తుంది. డేరా ఓపెన్ చేసే ముందు జాలీతో బయటికి తొంగి చూశాను. ఏమీ కనపడడం లేదు. మెల్లగా టార్పాల్ తీసి తనను గుమ్మం దాటి రావద్దని చెప్పి ఆపాను. తాను గుమ్మం ముందే ఆగింది. ఇంతకు ముందు కంటే శబ్దం కాస్త ఎక్కువగానే వస్తున్నట్టు అనిపించింది. 2 శబ్దాలు ఏకకాలంలో వస్తున్నాయి. ఒకటేమో బుస, మరొకటేమో చిన్నగా గుర్గుర్గుర అనే గాండ్రింపు. పెద్దగా కాదు కానీ 2 వేగంగా వినిపిస్తున్నాయి. అందులో ఫోర్స్ ఉంది. తనను అక్కడే ఉండమని చెప్పి నేను అడుగు బయటకు వేసి దూరం వెళ్లకుండా ఆ శబ్దం వచ్చే వైపు టార్చ్ వేశాను. టార్చ్ వెలుగు చీల్చుకుని వెళ్ళింది. నేరుగా అక్కడ జరుగుతున్న ఒక భీకర పోరాటాన్ని చూపింది. ఒక పులి, ఒక అడవి పంది ఎదురుపడ్డాయి. అవి ఎదురుపడితే ఇక రణరంగమే. మధ్యలో ఏదైనా జంతువు వచ్చినా మనిషి వెళ్ళినా కూడా దాని పని అయిపోయినట్టే. 2 ఒకటేసారి దాడి చేస్తాయి. నేను లైట్ అలాగే వేసి తనకు చూపించాను. తాను మారు మాట్లాడలేదు. తాను కూడా ఆ భీకర దృశ్యాన్ని చూస్తోంది. ఆ పులి, పంది 2 దాడికి సిద్ధంగా ఉన్నాయి. అవి ఎప్పుడు కొట్టుకుంటాయో, ఏది దేని మీద దాడి చేస్తుందో తెలియదు. అయితే రెండింటికి ఒకదాని మీద మరొకదానికి కోపం, భయం ఉంటాయి. అయితే అవి 2 దాడి చేసుకోవడానికి తెలివిని ప్రదర్శిస్తాయి. ఈ సందర్భంగా ఒక వేటగాడు తనకు జరిగిన అనుభవం నాకు గుర్తుకొచ్చింది. ఒకసారి వేటగాడు మాటు వేయడం అన్నమాట వేసుకుని చెట్టు మీద కూర్చున్నాడట. ఒక్క జంతువు కూడా రాకపోవడంతో తెల్లారుతుంది అనంగా ఇక దిగుదాము అనుకుంటున్న సమయంలో దాదాపు ఇలాగే ఒక పులి, పంది 2 కనిపించాయట. అవి ఎంతసేపటికి పోవు. పులిని కొట్టడం నేరం కాబట్టి పందిని కొడితే ఒకవేళ గురి తప్పితే అని కాసేపు ఆలోచించి పందిని కొట్టడమే ఉత్తమం. అయితే గురి చూసి కొట్టాలి అనుకుని పందిని కొట్టాడట.
అయితే పంది ఆ దెబ్బకు ప్రాణభయంతో పులిని కుమ్మి తాను నేల కొరికిందట. భలే తెలివైన నిర్ణయం కదా. అయితే మేము ఆత్మరక్షణ మాత్రమే గన్ వాడకం చేయాలనే నిబంధనతో వచ్చాం కాబట్టి ఆ రెండింటిలో దేన్ని కొట్టలేదు. కాసేపు అలా లైటులో వాటిని చూసిన తర్వాత నేను తనకు సైగ చేశాను, నువ్వు లోపలికి వెళ్ళు అని. తాను మెల్లగా వెనక్కి కదిలింది. నేను కూడా అడుగులో అడుగు వేసుకుంటూ లోపలికి వచ్చి టార్చ్ లైట్ ఆర్పేసి చకచకా టార్పాలను మూసేసి గట్టిగా కట్టేసి కిచెన్ సెటప్లోకి వెళ్ళాను. తాను కూడా వచ్చింది. అవి వెళ్ళిపోయి ఉంటాయా అని అడిగింది. ఇప్పుడు వెళ్ళి ఉంటాయో అలాగే ఉంటాయో తెలియదు, కానీ మళ్ళీ మనం లైట్ వేయడం ప్రమాదకరం, అందుకే లైట్ వేయలేదు అని చెప్పాను. అబ్బా భలే థ్రిల్లింగ్గా ఉంది కదా అంది. అవును అన్నాను. ఏంటి పొడి పొడిగా సమాధానం ఇస్తున్నావు అంది. నాకు ఆకలి అవుతుంది, కడుపులో ఏదైనా పడితే హుషారు వస్తుంది. ముందే వాటిని చూసి పై ప్రాణం పైనే పోయింది. ఈరోజు వర్షం రాకుంటే మన వాహనం ముందుకు కదులుతుంది, ఎందుకంటే పచ్చిగా ఉన్న నేల ఆరొచ్చు అన్నాను. సరే అని అక్కడ చిన్న ఫోల్డింగ్ టేబుల్ వేశాను. అంతకు ముందు రోజు కోసుకున్న మోడపాకులున్నాయి, వాటిని విస్తర్లలాగా కుట్టించాను. ఇద్దరం టేబుల్ మీద ఆకు వేసి ముందుగా కుర్మా వేసింది. చేయి పెట్టకపోతే ఆగు అని వెజిటబుల్ బిర్యానీ ఆకు మీద వేసింది. బిర్యానీ చల్లటి ప్రదేశంలో పొగలు కక్కుతోంది. ఇంకా తినొచ్చా అన్నాను. తిను అంది. తాను కూడా తినడం మొదలుపెట్టింది. నేను ఆత్రంగా గబగబా తింటుంటే ఏం ఎక్కడికి పోదులే, కాస్త మెల్లిగా తిను అంది. అది కాదు, టేస్ట్గా ఉంది కదా అని అలా తింటున్నాను. అదే అంత టేస్ట్ లేదనుకో నువ్వేమన్నా అనుకుంటావని మెల్లగా బాగుందని నటిస్తూ తినాల్సి వస్తుంది. సూపర్గా ఉంది ఈ వాతావరణానికి పొగలు కక్కే భోజనం. ఎంత ఇచ్చినా దొరుకుతుందా? నువ్వు వచ్చావు కాబట్టి నాకు ఇంత మంచి భోజనం దొరుకుతోంది అన్నాను. అబ్బో పొగడతలు ఎక్కువయ్యాయి, లాగించు అంది. మళ్ళీ పెట్టించుకొని తిన్నాను. తన మనసులాగే చేటు వంట చాలా అద్భుతం. ఇప్పుడు వంట మనిషి గురించి గుణగణాల గురించి చెప్పలేను, కానీ తిన్న తర్వాత వండిన పాత్రలు ఒకవైపు పెట్టాయని చెప్పాను. తింటానే ఎందుకు కడగటాలు అని. వండిన పాత్రలు 2 ఖాళీ అయ్యాయి కాబట్టి వాటిలోనే చేతులు కడుక్కున్నాము. తిన్న ఆకులను కూడా తీసి బయట వేయడానికి లేదు, అందుకే అక్కడే ఒక పక్క మడిచి డస్ట్బిన్ లాంటి దాంట్లో వేశాము. తినడం ముగిశాక నాకు మనసు పీకుతోంది. బయటకు వెళ్ళి టార్చ్ వేసి వాటిని మళ్ళీ చూడాలని. పులితో సమస్య లేదు, కానీ ఆ పందే చాలా మూర్ఖంగా ప్రవర్తిస్తుంది. ఒక్కసారి వచ్చి డేరా మీద దాడి చేసినా చెయ్యొచ్చు, లైట్ వెలుగు వెంట వచ్చి. ఇంతకుముందు లైట్ వెలుగులో దాని మొట్టెక్కు ఉండే తెల్లని కూరలు చూశాను. ఆ కూరలు మంగళకత్తి కంటే పదునుగా ఉంటుందంట. అదే దానికి ఆయుధం. దాంతో కొడితే ఏ జంతువైనా 2 ముక్కలు కావాల్సిందే. మా చిన్నప్పుడు కొండ పరిసరాల్లో ఉండేవాళ్ళు పందివేటకు వెళ్ళి గాయపడ్డ కుక్కలను బండ్లలో వేసుకుని పశువుల ఆసుపత్రులకు తెచ్చేవారు. ఆ పంది చేసిన గాయం పెద్ద కత్తితో నరికితే ఎలా ఘాటు పడుతుందో అదే విధంగా ఉండేది. నాకు అప్పటి నుంచి అడవి పందులంటే భయం పట్టుకుంది. ఆ భయమే నన్ను బయటకు పోకుండా చేసింది. బయట చీకటి, లోపల చిన్న 0 బల్బుల వెలుగులో ఉన్నాము. తాను కూడా రిలాక్స్డ్గా కూర్చుంది. నేను తను పడుకునే దాన్ని సిద్ధం చేసి వచ్చాను. లోపల వెచ్చగా ఉంది. బయట కంటే వెళ్ళి పడుకుంటావా అన్నాను. నేను మేలుకుంటే నీకేమైనా ఇబ్బందా అంది. నేను వంట బాగుంది అని ఒప్పుకున్నా కదా, ఎందుకలా విసురుగా మాట్లాడతావు అన్నాను. అయితే తిని పడుకోవడానికా నేను వచ్చింది? నేను పడుకోగానే నువ్వు టార్చ్ గన్ తీసుకుని థ్రిల్లింగ్ అనుభవిస్తాము, మేమేమో పడుకుని నిద్రపోవాలా అంది. వామ్మో, కాసేపు మాట్లాడకుండా ఉండడమే బెటర్ అనుకున్నాను. సరే, నువ్వు ఎంతసేపు మేలుకుంటే అంతసేపు నేను మేలుకుంటాను అంది. సరే మరి మేల్కో, ఎంతసేపైనా నాకేంటి అన్నాను. నీకే కదా ప్రాబ్లం, నేను మేల్కొని ఉంటే పెగ్గేయలేవు, సిగరెట్ తాగలేవు కదా, అందుకే నీకే ప్రాబ్లం అంది. నేను సిగరెట్ తాగినట్టు నీకెట్ట తెలుసు అన్నాను. నిన్న రాత్రి నువ్వు సిగరెట్ పెట్టని జేబులో వేసుకుంటుంటే చూశాను అంది. అప్పుడు ఏమీ అనలేదే అన్నాను. పోనీలే, నా ముందు తాగడు కదా, ఎక్కడైనా తాగనీలే అని అనుకున్నాను అంది. అబ్బా, నువ్వు మంచిదానివో చెడ్డదానివో తేల్చుకోలేను, ఒక్కోసారి ఒక్కో రకంగా మారుతుంటావు అన్నాను. అంటే నేను ఊసరి వెళ్ళిన అన్నావు అన్నమాట అంది. అబ్బా, నాకు ఆ ఆలోచనే రాలేదు, నీకు నువ్వే అనుకుంటే నేనేమి చేయలేను అని చెప్పాను. నాకు ఆ మాత్రం అర్థం తెలియదు అనుకోకు, నాకు అన్నీ అర్థమవుతాయి, నీ మాటల్లో ఉండే కోపం అంది. ఇక్కడ ఉండడం కంటే ఈ 2 జంతువుల మధ్యకు పోయి పడుకోవడం నయం అనిపిస్తోంది అన్నాను. చూడు నేను గయ్యాళిదాన్ని అంటున్నావు కదా,
నేను ఎప్పుడు గెయ్యాలి దాన్నా అని అన్నానా ఇప్పుడు అన్నాను. పో, మీ మగాళ్ళంతా ఆడాళ్ల స్వేచ్ఛను చూసి తట్టుకోలేరు, మీకు జెలసి కుళ్ళు, మీ మగజాతే అంతా అంది. థ్యాంక్ యూ అన్నాను. పగలబడి నవ్వింది. అసలు ఏదో ఒకటి పోట్లాడుకోకపోతే మనసు తేలిక పడదుగా, అందుకే కాసేపు అలా అన్నాను అంది. అమ్మయ్య అని నా మనసు తేలిక పడింది. కొద్దిసేపు కబుర్లు చెప్పుకున్నాము. సరే, నాకు నిద్ర రావటం లేదు, నువ్వేమో బయటికి పోవాలని తపన పడుతున్నావు, బయటకు వద్దు కాబట్టి మనిద్దరం కాసేపు చెస్ ఆడుకుందామని చెప్పి చెస్ బోర్డు తీసుకుని వచ్చింది. చెస్ ఆడుతున్నాం కానీ నా మనసు అంతా ఆ 2 జంతువుల మధ్యనే ఉంది. 2 సార్లు చెక్ పెట్టింది, ఓడిపోయింది కాకుండా నువ్వు మనసు పెట్టి ఆడటం లేదు అని గొనగటం, దూరంగా ఏదో దబ్బుమన్న చెప్పుడు, కిర్రమంది. తన పడక చోటుకు వెళ్ళమని చెప్పి నేను ఆ డ్రైవింగ్ క్యాబిన్లోకి వెళ్ళి కూర్చున్నాను. మా ఇద్దరి మధ్య ఉండే గ్రిల్లో నుండి ఏమైంది అని తను గుసగుసగా అడుగుతుంది. డేరాకి ఏదో వచ్చి గట్టిగా గుద్దినట్టు అనిపించింది. పెద్దగా గాలి వీస్తున్న చెప్పుడు. కిటికీలకు కూడా టార్పాల్ పరదాలని వేసుకున్నాము. గాలి కోసం టాప్లో ఉండే హోల్లని ఓపెన్ చేశాము. ఏదో ప్రమాదం జరిగేటట్టు అనిపిస్తోంది. కానీ మా వాహనం ధ్వంసం చేసి లోపలికి వచ్చే అంత శక్తి ఏ జంతువుకు లేదు. ఎందుకంటే టైర్ల చుట్టూ స్టాండులు వేశాము కాబట్టి. దాన్ని ఇంచి కూడా కదిలించలేవు. ఏనుగులు కూడా ఇటు రావు, ఎందుకంటే ఇది పెద్ద పులి సంచరించే ప్రదేశం కాబట్టి. అలా వాళ్ళు ఆ నైటు ఆ రెండిటి మధ్య భీకరంగా జరిగే దాన్ని చూస్తూ ఉన్నారండి. అలా ఆ నైట్ గడిచిపోయి ఉంటుంది. మళ్ళీ ఇంకా ముందు అడవిలోకి ఎలా వెళ్తారో చూద్దాం. థ్యాంక్ యూ.